హాయ్ అండి. టమాటా చట్నీ ఎప్పటిలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి. సో, దానికోసం అయితే ముందుగా మనం కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు అయితే తీసుకోవాలి దానికోసం. అది ముందుగా మన రూమ్ టెంపరేచర్ కన్నా కొంచెం పొడి పొడి అయ్యేట్టు మంచిగా వేయించుకోవాలి. కొంచెం బ్లాక్ కలర్ రావాలి. అలా వేయించుకుంటే టేస్ట్ మంచిగా అవుతుంది చట్నీలో. ఈ పప్పుల పొడి వేస్తే ఏంటంటే మనకి కొంచెం ప్రోటీన్ ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా అవుతుంది. సో అందుకే ఒక్కసారి ఇలా అయితే చేసుకొని చూడండి. ఈ రెండు పప్పులు మంచిగా వేయించుకున్నాక ఇందులోనే కాస్తన్ని పల్లీలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ మూడు వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం టమాటా చట్నీ టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా చేసి అయితే పిల్లలకి పట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఈ మూడు అయితే సపరేట్గా పౌడర్ చేసుకోవాలి. మనం ఏమంటారు టమాటాలలో కాకుండా మనం ఇంకా దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఆ మూడు సపరేట్గా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అందులో పచ్చికాయలు వేసి కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఏంటంటే తొందరగా వేగుతాయి, కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది సాల్ట్ వేయిస్తే. సో ఇలా సాల్ట్ వేసి మంచిగా వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా మంచిగా వాష్ చేసుకొని అవి రెండు కూడా వేసుకోవాలి. అవి రెండు వేసుకున్న పిల్లలకి టేస్టీగా ఉంటుంది, స్మెల్ అది కూడా చూడడానికి కలరింగ్ కూడా అంత బాగుంటుంది. తినడానికి కూడా చాలా ఇష్టపడతారు, ఎందుకంటే కొంచెం టమాటా చట్నీ ఫ్లేవర్ కాకుండా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా మంచిగా అవుతుంది. సో ఇలా అయితే కొత్తిమీర, పుదీనా, పచ్చికాయలు కొంచెం సాల్ట్ వేసి ఇవి సపరేట్గా వేయించుకోవాలి. ఇవి సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి, ఇది సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. అలాగే పప్పుల పొడి కూడా సపరేట్గా మిక్సీ పట్టుకొని మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవి ఎంత మంచిగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, అంటే మనకి ఆ చట్నీకి సరిపడా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. టమాటాలో ఉన్న నీరంతా బయటికి వచ్చి టమాటా ఉడికే వరకు అలాగే వేయించుకొని మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఈ మూడు వేసి అవి కూడా టమాటాలో మంచిగా కలిసేట్టు వేయించుకున్న తర్వాత అందులో కొంచెం చింతపండు రెక్కలు వేసి అన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లి, మినపప్పు, శనగపప్పు పొడి ఉంది కదా, అది వేసి మంచిగా మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. సో అది ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే అయిపోద్ది.